ఇప్పుడు ఆ ప్రజలందరూ కూడా దేవుని స్తుతిస్తున్నప్పుడు శాస్త్రులు పరిచయాలు సద్దుకాయలు వచ్చి, ఓ బోధకుడా వింటున్నావు, నువ్వు నీకు వినపడుతుందా? ఆర్ యూ ఏబుల్ టు లిజన్ వాట్ దే ఆర్ వర్షిపింగ్ యూ? వారు ఏ విధంగా నేను పూజిస్తున్నారో గమనిస్తున్నావు అంటే, ప్రభు వింటున్నాను అన్నాడు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి తెలుసా? నేను దేవుడిగా ఆరాధిస్తున్నారయ్యా, నువ్వు సర్వశక్తుడు అని దేవుడిగా ఆరాధిస్తున్నాడు, వింటున్నావా? దాన్ని అలా ఎంటర్టైన్ చేస్తావేంటి అన్నట్లుగా మాట్లాడుతుంటే, అప్పుడు ప్రభు చెప్పిన మాట తెలుసా? మీరు మౌనంగా ఉంటే. కీర్తనలో రాయబడినటువంటి ఆ ప్రవచనం మనకు తెలుసు. 8వ కీర్తనలో, మీరు మౌనంగా ఉంటే చంటి పిల్లల యొక్క బాలుల యొక్క స్తుతుల మూలముగా దేవుడు ఒక దుర్గాన్ని స్థాపించును. ఒకవేళ మీరు మౌనంగా ఉంటే రాళ్ళు ఏం చేస్తాయి? కేకలు వేస్తాయి. మీరు మౌనంగా ఉంటే చిన్న పిల్లలు స్తుతిస్తారు. బాలుల యొక్క స్తుతుల ద్వారా దేవుడు ఒక దుర్గాన్ని ఏర్పాటు చేసుకుంటూ దుర్గాన్ని స్థాపిస్తాడు అని యేసు ప్రభు వారు నన్ను ఆరాధించమని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు ఆరాధనకు యోగ్యుడు కాబట్టి, దేవుడు కాబట్టి నన్ను పూజించండి అన్నాడు, నన్ను ఆరాధించండి అన్నాడు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. కాబట్టి ఆరాధనకు యోగ్యుడు ఎవరో తెలుసండి? అంతరిక్షములు ఆయన చేతి పని ఏం చేస్తున్నాయి? ప్రచురపరుచున్నవి. ఆకాశములు ఆయన మహిమను వివరించుచున్నవి. ఈరోజు మీకు తెలుసా, సృష్టి దేవుని ఆరాధన చేస్తున్నారు, కానీ దేవుని యొక్క స్వహస్తాలతో చేయబడిన మనం మాత్రం దేవుని ఆరాధించట్లేదు. గాలి దేవుని స్తుతిస్తూ ఉంది, జంతువులు దేవుని స్తుతిస్తూ ఉన్నాయి, పర్వతాలు దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. ప్రతిదీ కూడా ఆకాశము దేవుని మహిమను ఏం చేస్తూ ఉన్నాయి? వివరించుచున్నవి. అంతరిక్షంలో ఆయన యొక్క చేతి పని ఏం చేస్తున్నాయి? ప్రచురపరుస్తున్నవి. కానీ మనిషి మాత్రం దేవుని స్తుతించట్లేదు, సృష్టిని పూజిస్తున్నాడు.